గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టించిన సోనో విజయన్ మొబైల్ షాప్ చోరీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సుమారుగా 12 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల దొంగతనానికి సంబంధించి ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 11.80 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లను రికవరీ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి దాదాపు మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్న తెనాలి 2 టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనో విజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూమ్ లో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, చార్జర్లు 3, ఇయర్ పీసెస్ మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఇద్దరు మైనర్లు. అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చంద్రావూరు ఏరియా. తల్లిదండ్రులు చనిపోయారు. అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌన్ 3 టౌన్ రూరల్ లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్ లో 1 టౌన్ లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్ లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనో విజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్ గా చేరి రెక్కీ చేసాడు. ఈ షోరూమ్ లో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి శాతం మణికంటే అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామని దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మెన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు.